ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫలితాలను వెంటనే ప్రకటించి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అభ్యర్థులు నాంపల్లిలో టీఆర్పీఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రగలాంబాలు పలుకుతున్న ప్రభుత్వ పెద్దలు ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలపై ఏం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. ఖాళీలను భర్తీ చేయకుండా తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగులను మభ్యపెడుతుందని ఆయన విమర్శించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఉద్యోగ నియామక ఫలితాలను విడుదల చేయలేకుండా నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నియామకాలకు 2017లో నోటిఫికేషన్ జారీ చేస్తుందని, ఇప్పటికీ 3 ఏళ్లు గడుస్తున్నా ఖాళీలు భర్తీ చేయలేదని, ఇప్పటికైనా అర్హులైన అభ్యర్థులకు ఖాళీ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఎఫ్డిఓ ఆఫీసర్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను వెంటనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల రిజల్ట్ను వెంటనే ప్రకటించాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున టీఎస్పీఎస్ ముట్టడించడం జరిగింది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజా రేపో రిజల్ట్ మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను వెంటనే రిజల్ట్ ఇవ్వాలి. అదేవిధంగా దాదాపుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా టీఎస్పీఎస్ ఎప్పటికో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయాల్సిన బాధ్యత ఈ టీఎస్పీఎస్ మీద లేదా చైర్మన్ కి లేదా అని చెప్పి గుర్తు చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల జీవితాలతో కలగాటన్నారు. ఒకవైపు వేలాది మంది ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి జాబ్ల కోసం ఇప్పుడు వచ్చారు. మీరు జాబ్లు ఇస్తాను 2 అని పిలిస్తే 10,000 మంది వస్తారు టెస్టులు రాష్ట్రాలు. వాళ్ళను ఇవ్వకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసే దగాకోరు పద్ధతులు, అసమర్థ విధానాలు, రబ్బర్ స్టాంప్ ఆర్గనైజేషన్ విధానాలు, వీటి మూలంగా నిరుద్యోగుల అయినప్పటికీ కూడా చేతగానితనంతో ఇంకా ముందుకు ఆ జరుపుకుంటూ తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా సర్వీస్ కమిషన్ 4-5 రోజుల్లో వాళ్ళ లిస్ట్ పెట్టకపోతే 10,000 మందితో దీన్ని కబ్జా పెట్టేస్తామని చెప్పి మొత్తం ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.